భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము. ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాశులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. సర్వసాధారణంగా గురుడు ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అన్నమాట. ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే 12 నెలల కాలం ఉంటూ ఉంటారు. ఈ 12 నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాశులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అక్టోబర్ 25వ సంవత్సరంలో ఉన్నాము. 2025వ సంవత్సరంలో ఉన్నాము. ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ గురుగ్రహం అంటే బుద్ధికి, జ్ఞానానికి, సంపదకి, శ్రేయస్సుకి, అలాగే అన్ని రకాల వృద్ధికి, శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది. అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం. అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ 18వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది. ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాశులకి ఏ రకంగా ఉంటాయి, దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి, ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం. గురుడు అంటే అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కదలికలోకి వస్తాయి. అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు, పాత ఆఫర్లు, పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది. అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి 1వ స్థానంలో కానీ, 2వ కానీ, లేదా 5, 7, 9, 11 స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును. అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి, అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ని బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి. అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి. శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది. ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది. ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది, శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవడానికి కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము. ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి, సంపదకి, శ్రేయస్సుకి, సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది. ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి అన్న సామెత మనకి తెలుసు. ఆ సామెత ఉండనే ఉంది. మకర రాశి ఫలితాలు. మకర రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు గోచారవశాత్తు 7వ స్థానానికి మారే సమయం ఇది. అతిచారం వల్ల 7వ స్థానానికి గురుగ్రహం సంచరిస్తుంది. గురుగ్రహ గమనం జరుగుతుంది. ఈ అతిచారంలో అక్టోబర్ నెల 18, 19 తారీఖుల లగాయతు నవంబర్ 11 వరకు కూడా కళత్ర స్థానంలో ఈ మకర రాశి వారికి గురు సంచారం జరుగుతుంది. దీనివల్ల గతంలో ఉండేటువంటి మానసిక ఆందోళన, ముఖ్యంగా అప్పులు,
కోర్టు కేసులు, ఈ రుణాలకి సంబంధించినటువంటి మానసిక బాధలు, మానసిక క్లేశం పూర్తిగా శత్రు బాధ తొలగిపోయి పూర్తిగా దైవానుగ్రహం కలుగుతుంది వీరికి. కళత్ర స్థానంలో అంటే కళత్ర పూర్వకంగా సుఖ శాంతి లభిస్తుంది. సుఖం శాంతి రెండు కూడా లభిస్తాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత లభిస్తుంది. ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ కళత్ర స్థానంలో ఉన్నటువంటి గురుని వల్ల కళత్ర స్థానం చాలా బలపడుతుంది. దీనివలన వ్యాపార భాగస్వాములతో సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలకి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టవలసిన సమయంగా కూడా దీనిని పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే వ్యాపార రీత్యా ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయాల్లో చాలా ఉల్లాసంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత అధికారులతో సఖ్యత కలుగుతుంది. అన్ని రకాలుగాను కూడా వీరికి మానసికంగా ఆనందం లభించే సమయంగా దీన్ని పరిగణించవచ్చు. అలాగే సోషల్గా అంటే సాంఘికంగా కానీ లేదా కుటుంబంలో కానీ మంచి ఆనందంగా వీరు జీవితం గడుపుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే విదేశీ సంబంధించినటువంటి ధనం లభిస్తుంది. విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలకి కూడా చాలా ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి పీరియడ్గా దీనిని మనం గ్రహించవచ్చు. అలాగే సోదర సోదరీమణులతో కూడా అత్యంత మంచి సంబంధాలు ఉంటాయి. లాభస్థానాన్ని గురుగ్రహం చూడడం వల్ల, గురుగ్రహ దృష్టి లాభస్థానం మీద ఉండడం వల్ల అన్ని రంగాలలో కూడా వీరికి లాభంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా ఏ పని చేపట్టినా కానీ గురుగ్రహ అనుకూలత కలిగి గురుగ్రహ ఆశీస్సులు వీరికి సంపూర్ణంగా లభిస్తాయి. అలాగే వివాహం ఆలస్యమైన వారికి, వివాహం కాని వారికి, వివాహం కుదరకుండా దానికోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి, వీరందరికీ కూడా ఈ పీరియడ్లో అంటే అతిచారంలో గురుడు కర్కాటకంలో ఉన్నటువంటి సమయంలో వివాహం కుదరడం లేదా జరగడం జరుగుతుందని చెప్పవచ్చు. వివాహ రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రేమ సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా కలిగి వారికి నచ్చినటువంటి ఫలితం దానిలో వస్తుంది. ఏ రకంగా చూసినా కానీ వీరు పూర్తిగా అదృష్టవంతమైనటువంటి కాలం గడిపేటటువంటి మంచి సమయంగా దీనిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మకర రాశి వారికి శని గ్రహం అధిపతి. ఈ శనిగ్రహ ఆశీస్సులు కూడా వీరికి సంపూర్ణంగా ఉండడం వలన వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా గురుగ్రహ ఆశీస్సులతో, శనిగ్రహ ఆశీస్సులతో వీరు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. అలాగే దైవారాధన మీద దృష్టి పెట్టి పెద్దల ఎడ గౌరవంగా ఉన్నట్లయితే వీరికి కాలం కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. మీనరాశి ఫలితాలు. గోచార రీత్యా గురుగ్రహం అతిచారం వలన మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రయాణించే సమయం ఇది. అక్టోబర్ 18, 19 తేదీల లగాయితూ నవంబర్ 11 వరకు కూడా గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయం. ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది, వీరికి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా బాగుంటుంది, ఎంతవరకు బాగుంటుంది అనే విషయాలు మనం పరిశీలిద్దాం. ఈ మీన రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు, ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు పంచమ స్థితికి మారుతోంది. పంచమ స్థితి అంటే పంచమ భావం అంటే జాతకంలో ఒక రకమైనటువంటి శుభస్థానంగా పరిగణనలోకి తీసుకుంటుంటాము. శుభస్థానంగా దీనిని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. జాతక రీత్యా పంచమ భావం అత్యంత మంచి స్థలం. ఈ స్థానంలో అత్యంత శుభగ్రహమైనటువంటి గురుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు లభించి వీరు చేపట్టిన కార్యాలన్నిటిలోని కూడా వీరికి విజయం లభిస్తుంది. వీరికి ఏ విషయంలోనైనా సరే పంచమ భావానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వీరికి అనుకూలంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వీరికి ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయాల్లోనూ కూడా అన్ని రకాలుగాను కలిసి వస్తుంది. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం ఇది. ఆర్థిక స్థితి గతంలో కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు వీరికి లభిస్తాయి.
అలాగే వీరు వీరికి గతంలో ఉన్నటువంటి అప్పు ఇచ్చి ఆ అప్పు వసూలు కాకుండా ఉన్నట్లయితే ఈ పీరియడ్లో ప్రత్యేకించి వీరికి అప్పు అంతా కూడా వసూలు అవుతుంది. అలాగే అనారోగ్య సమస్యల వల్ల గతంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా సిద్ధిస్తుంది. అలాగే తల్లి పూర్వకంగా ఆస్తి కలిసి రావడం లేదా తల్లి పూర్వకంగా తల్లికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా సక్రమంగా ఉండడం, తల్లి ఆరోగ్యం బాగా ఉండడం, అనారోగ్యం నుంచి తల్లి బయటపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే పుత్రులకి ఏదైనా ఉద్యోగం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే ఆ కుమారులకి ఉద్యోగం కూడా సకాలంలో లభిస్తుంది. ఈ కాలం చాలా వేగవంతంగా అనుకున్నవన్నీ కూడా పూర్తి చేస్తుంది. వీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన కాలంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాము. వీరికి విదేశీ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. విదేశాల్లో ఉన్న వ్యక్తులతో వీరికి పరిచయ బాంధవ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి విదేశాల వలన ధన ఆదాయం ఉంటుంది, విదేశీ గమనం ఉంటుంది, యాత్రలు చేస్తారు. అలాగే శివాలయ శివ దేవస్థానాలని వీరు సందర్శన ఎక్కువగా చేస్తారు. శివాలయానికి సంబంధించిన క్షేత్రాలు అనే అర్థం అన్నమాట. ఇక్కడ ఈ క్షేత్ర సందర్శన చాలా ఎక్కువగా చేస్తారు. అలాగే గురుగ్రహం ఈ మీనరాశికి అధిపతి. ఈ అధిపతి అయినటువంటి గురుగ్రహం కర్కాటకంలో పంచమ భావంలో ఉండి పంచమ స్థానం నుంచి మీనరాశిని పాక్షిక దృష్టితో చూడడం వలన వీరికి గురుగ్రహ సంపూర్ణ కటాక్ష వీక్షణాలు కలుగుతాయి. వీరికి అన్ని రకాలుగా కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండి అనుకూలతలు కలగజేస్తుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు, గతంలో వాహనం ఏదైనా మార్చాలనుకున్నా, నూతన వాహనం ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కుదరకుండా ఉన్నటువంటి విషయాలలో ఈ సంవత్సరంలో ఇప్పుడు వచ్చేటువంటి అతిచారంలో కర్కాటకంలో ఉన్నటువంటి సమయంలో వీరు నూతన వాహనం కొనుగోలు చేయాలన్నా వెంటనే తీరిపోతుంది, వెంటనే కొనుగోలు చేస్తారు. అలాగే గతంలో మనసులో చేయలేకపోయిన పనులు, నిలిచిపోయిన పనులు, కుటుంబానికి సంబంధించినటువంటి కానీ, ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి కానీ, కార్యాలయానికి సంబంధించినటువంటి కానీ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత శీఘ్రంగా వీరికి జరుగుతాయి. అలాగే వీరు బంగారం కొనుగోలు చేస్తారు, గృహంలో శుభకార్యాలు చేస్తారు, నూతన గృహ ప్రవేశం కానీ లేదా పెళ్లి పేరెంటాలు కానీ కుటుంబంలో చేస్తారు. కుటుంబంలో అంతా కూడా ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఏ రకంగా చూసినప్పటికీ కూడా వీరికి కుటుంబ వ్యవహారాల్లో కానీ, సాంఘికంగా జరిగేటటువంటి విషయాల్లో కానీ అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చి ప్రయాణ పూర్వకంగా అప్రయత్న ధన లాభాలన్నీ కూడా వీరికి జరుగుతుంటాయి. వీరికి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే పక్క వ్యక్తులతో అంటే సోషల్గా సామాజికంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. అలాగే వీరు 5వ స్థానానికి గురుడు రావడం వలన వీరు మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని నీతి నిజాయితీలతో సత్ప్రవర్తనతో వీరు మెలిగేటటువంటి కాలం ఇది. 10 మందికి వీరు మార్గదర్శకులుగా ఉంటారు. అందరికీ ఎన్నో మంచి విషయాలను బోధిస్తూ ఉంటారు. వీరు గతంలో వీరంటే ఎవరికైనా మనసులో కష్టమైనటువంటి భావన కానీ, శత్రుభావం కానీ ఉన్నట్లయితే వారికి ఈ మీనరాశి వ్యక్తుల పట్ల ఉండేటువంటి భావాలన్నీ కూడా తొలగిపోయి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. గతంలో వీరికి ఏదైనా దిష్టి దోషాలు లాంటి దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి వీరికి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఏ రకంగా వీరికి చెప్పినా, ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ రాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, అలాగే వివాహం కాని వారికి వివాహం జరగడం, అప్పులు ఇచ్చి ఆ రుణాలు తిరిగి వసూలు కాకుండా ఉన్న వారికి అవి వసూలు అవ్వడం, అనుకోకుండా ఆర్థిక లాభాలు కానీ, ఆస్తి లాభం కానీ కలిసి రావడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, ఇలాంటి విషయాలలోనూ సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడంలోనూ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండి షేర్ మార్కెట్ల నుంచి విదేశీ అవకాశాల ద్వారా కూడా వీరు అత్యధికమైనటువంటి లాభాలను ఆర్జించేటటువంటి మంచి పీరియడ్గా వీరిని భావించవచ్చును. మీనరాశి వారికి అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి గోచరిస్తున్నది.